కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. 33 ఏళ్ల సంకల్పం, 9 లక్షల మందికి పునర్జన్మ. వైద్యం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, ప్రాణాలను నిలిపే ఒక మహోన్నతమైన బాధ్యత. అందులోనూ ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధులతో పోరాడుతోన్న పేదలకు అండగా నిలవడం అంటే అది దైవత్వంతో సమానం. కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదన్న ఏకైక సంకల్పంతో గత 33 ఏళ్లుగా అల్లు పేరుగని వైద్య సేవలు అందిస్తున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జార్జి అబ్రహం. ఆయన సేవా ప్రస్థానంపై ప్రత్యేక కథనం. చెన్నై వీధుల్లో రోజు ఆటో నడిపే చంద్రన్ అనే వ్యక్తిని చూసి అతను 10 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి అంటే ఎవరూ నమ్మలేరు. ఆ రోజులో చంద్రన్కు కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని తెలిసినప్పుడు ఆయన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ ఆపరేషన్ చేయడానికి అవసరమైన లక్షల రూపాయలు ఆ పేద కుటుంబం వద్ద లేవు. అలాంటి క్లిష్ట సమయంలో డాక్టర్ జార్జి అబ్రహాం రంగంలోకి దిగారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చంద్రన్కు రూపాయి ఖర్చు లేకుండా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయించారు. నేడు చంద్రన్ పూర్తి ఆరోగ్యంతో సొంత కాళ్లపై నిలబడి గౌరవంగా జీవిస్తున్నారు. చంద్రన్ లాంటి ఎంతో మంది పేద రోగుల పరిస్థితిని దగ్గరుండి చూసిన డాక్టర్ జార్జి అబ్రహాం ఒక కఠిన నిజాన్ని గ్రహించారు. కిడ్నీ మార్పిడి అనేది వైద్యపరమైన సమస్య కంటే ముందు డబ్బుతో ముడిపడిన సమస్యగా మారుతోందని ఆయన గుర్తించారు. నేటి ఆధునిక కాలంలో కిడ్నీ మార్పిడి రంగంలో అత్యాధునిక సాంకేతికత వచ్చింది. దాత, గ్రహీత, మ్యాచ్ గుర్తించే విధానాలు మెరుగయ్యాయి. అధునాతన యాంటీ రిజెక్షన్ మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే డయాలసిస్ నుంచి కిడ్నీ మార్పిడి వరకు అయ్యే భారీ ఖర్చులే పేదలను వైద్యానికి దూరం చేస్తున్నాయి. దాత సిద్ధంగా ఉన్న శస్త్రచికిత్సకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్న ఎందరికో డాక్టర్ అబ్రహాం తన ఫౌండేషన్ ద్వారా ఆశాకిరణంగా మారారు. ఒక కిడ్నీ మార్పిడితోనే సమస్య పరిష్కారం కాదు, మార్పిడి తర్వాత జీవితాంతం వాడాల్సిన యాంటీ రిజెక్షన్ మందుల ఖర్చు నెలకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. పేద రోగులకు ఈ ఖర్చు కూడా పెను భారంగా మారుతోంది. అందుకే దాతలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలను ఏకం చేస్తూ తక్కువ ఖర్చుతో వైద్యం, మందులు అందేలా ఒక సమగ్రమైన నమూనాను రూపొందించారు డాక్టర్ అబ్రహాం. ఈ నిరంతర కృషితో గత 3 దశాబ్దాలలో ఏకంగా 9 లక్షలకు పైగా ఉచిత డయాలసిస్ సెషన్లను రోగులకు అందించడం విశేషం. ఆసుపత్రులకు తరచూ వెళ్ళలేని నిరుపేద రోగుల కోసం ఆయన పెరిటోనియల్ డయాలసిస్ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించారు. ఇది ఆసుపత్రిలో పని లేకుండా ఇంట్లోని పొత్తి కడుపు ద్వారా వ్యర్థాలను తొలగించే సులువైన పద్ధతి. ఈ విధానం ద్వారా శాంతి రాజ్మోహన్ అనే ఒక మహిళ కిడ్నీ వైఫల్యం ఉన్నప్పటికీ 23 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో జీవించారు. కిడ్నీ సమస్య ఉన్న సంకల్ప బలంతో నిండు 100 ఏళ్లు బతకొచ్చని డాక్టర్ అబ్రహాం రోగుల్లో నిరూపించారు. రోగుల అనుభవాలు, పోరాటాలను భావితరాలకు ప్రేరణగా నిలపడానికి ఆయన ప్రత్యేకంగా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైద్యం వ్యాపారంగా మారుతోన్న ఈ రోజుల్లో పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని నిరూపిస్తూ 33 ఏళ్లుగా లక్షలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోన్న డాక్టర్ జార్జి అబ్రహాం నిజమైన సేవామూర్తి. ఆయన సంకల్పం మరింత మంది వైద్యులకు, సమాజానికి మార్గదర్శకం కావాలని ఆశిద్దాం.